గ్రూపులు కట్టొద్దు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఆయన ఫైర్ అయ్యిండు. వాస్తవం అది. ఎందుకంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉండే. చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు రావాలని కూడా అనుకున్న వాళ్ళు ఉండే. అనుకున్నారు కాబట్టి సగం సీట్లు ఇచ్చిండ్రు. 6 నెలలు ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక. ఇక 30 నిమిషాల మీటింగ్ లో 20 నిమిషాలు క్లాస్ తీసుకున్నాడంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ అని ఇక్కడ చూసుకోవచ్చు. పరిస్థితి ఎట్లున్నట. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని మండిపడ్డారు. గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలను ఆగం చేయొద్దు. ఇకనైనా ఒకరిపై ఒకరి కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపండి. అందరూ వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీ స్టాండ్ లో కలిసికట్టుగా ముందుకు సాగండి. హైకమాండ్ ఇచ్చే సలహాలు, సూచనలు అమలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి అని దిశానిర్దేశం చేసింది. విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ జట్టు గెలవాలని కోరుకోవాలి. సినిమా తీస్తే సినిమా సక్సెస్ కావాలని కోరుకోవాలి. మనం ఒక్కడికే పైకి రావాలి, మంచిగా పైసలు రావాలని ఎప్పుడు కోరుకోకండి. సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. తర్వాత జట్టు సమిష్టిగా కలిసికట్టుగా ఆడితేనే నా వ్యక్తిగత స్కోర్ పెంచుకుంటా అంటే మీ జట్టు వీక్తుంది. ఆడ ఓడిపోతుంది. ఏది ఆడ టీం ఓడిపోతుంది. ఆడ మొత్తం నీ మ్యాచ్ ఓడిపోతావు. నువ్వు మ్యాచ్ ఓడిపోతే నీ నోడు పట్టించుకోడు, అది వేరే విషయం. వ్యక్తిగత స్కోర్ పెంచుకోవడం కాదు. ఇక్కడ సమిష్టిగా పనిచేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయాలి. అది ఏకుండా నేనే వ్యక్తిగతం పార్టీలో కూడా గట్లే నేనే బీజేపీకి కింగ్ అని ఇంకో సినిమా సక్సెస్ కావాలని కోరుకోవాలి. సినిమాలో నేను ఒక్కనే కానీ సినిమా ఎవడు చూడడు. సినిమా మాత్రాన మిగతా వాళ్ళందరూ అట్లనే ఉంటారు అంటారు అనమాట. మీరు మాట్లాడారు అట్లా కాదు లెక్క. సినిమా సక్సెస్ కావాలి. ఇప్పుడు మనం ఏదైనా చేస్తుంటే పని చేస్తుంటే ఆ పని సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ పబ్లిక్లోకి వెళ్తే ఆటోమేటిక్గా పేరు వస్తుందిరా బాబు అని ఉన్న వాళ్ళందరికీ పేరు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని చేయాలి పని. ఇక తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా మంది సమావేశం జరిగింది. అయితే రాష్ట్రంలో మా పార్టీ వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ దుష్టపాలన జ్ఞాపకాలు వాళ్లను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు జనమంతా ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. అభివృద్ధి ఎజెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటుంది అని చెప్పేసి ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. బీజేపీ వైపు చూస్తున్నారంటే 100% చూసిండ్రు. అప్పుడు ఏమన్నాము మనము, ఏది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అరే కవితను తీసుకుపోయి ఆమె మొత్తం ఇట్లా చేసింది కదా, ఆమెను ఎందుకు ఎన్నికేసుకు వస్తున్నారు అని చెప్పేసి అంటే కనీసం మరి ఆ విషయం చేయలే. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ చేస్తే అసెంబ్లీ ముందు చేస్తుండి బండి సంజయ్ చేతిలో ఉంటే బీజేపీ ఈ రోజు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఎవరి చేతులు ఉండాలో వారి చేతులు ఉండాలి. అక్కడ బండి సంజయ్కి నిజంగా కూడా మాస్ ఫాలోయింగ్ మంచిగా ఉన్నది. తర్వాత ఊర్లలోకి అంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ అంటేనే ఇక సిటీలనే ఈడనే మీటింగ్ పెడతారు. మీటింగ్ కూడా కాదు, ప్రెస్ మీట్ పెడతారు. ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతారు. ఇక బయటకు రారు, పబ్లిక్లకు రారు. ఏమైనా ఉంటే అంబర్పేట కూడా ఖతమైంది ఇప్పుడు. అయితే అక్కడనే పెడతారు అనేటువంటి ఆరోపణలు ఉండే. అక్కడి నుంచి గ్రామానికి పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళడానికి అక్కడ అది బండి సంజయ్ గట్టిగా కృషి చేసిండు. అటువంటి అప్పుడు ఒక మనిషి చేస్తున్నప్పుడు మనం టీమ్గా అందరూ ఆయనకు సపోర్ట్ చేయాలి. ఈయనైనా సరే ఇప్పుడు బండి సంజయ్ అనే కాదు, అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ సపోర్ట్ చేయాలి. చేసి ఆ టీంని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వెనక బట్టి లాగుడు పోయి అక్కడ పోయేసి ఆయన మొత్తం ఆయన్నే ముఖ్యమంత్రి అంటున్నారు, ఇదంతా అంటున్నారు అని చెప్పేసి ఇట్లా ఏదో జరిగిందట లెక్క. సరే మీ ఇష్టం, మీ పార్టీ వ్యవహారం ఏమన్నా కానీ మీరు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కలిసి కట్టుగా వెళ్తే 100% సక్సెస్ సాధిస్తారు మీరు. ఇది ఇట్లా ఉంటే మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనన్నారు. ఇక దీంతో దీని అర్థం ఏంటి అంటే నేనేం ఫడ్నవీస్ సీఎం కాబోతున్నాడు, నేనేం అడ్డుకోను అంటున్నానంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతున్నాడు అనేటువంటిది క్లారిటీ అనమాట. ఎందుకంటే ఒకవేళ ఆ మాట అనేటోడు కాదు, నేను అడ్డుకోను అంటే దాని అర్థం ఏంటి, నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను అన్నప్పుడు అడ్డుకున్న ఏముండదు కదా. కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి నేను కావట్లేదు అనేటువంటిది క్లియర్ సంకేతం ఇచ్చేసిండు అక్కడ శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే. దీంతో ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో
ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, అంటే గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం 100% కనిపిస్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.